ముదిరాజు సమస్యల గురించి మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారో అది రిజర్వేషన్లో ఎంతవరకు వచ్చింది? మేము ముదిరాజు సమస్యల మీద గతంలో 30 సంవత్సరాల నుంచి మేము ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాం. ముదిరాజు కమిటీలో గతంలో అన్ని పార్టీలు వాగ్దానాలు చేసినాయి. ఈ అత్యధిక జనాభా కలిగిన ముదిరాళ్లకు అన్ని పార్టీలు అన్ని నాయకులు వాగ్దానాలు చేశారు, కానీ ఇంప్లిమెంట్ కాలేకపోయినాయి. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముదిరాళ్లకు రిజర్వేషన్ పైన జీవో 15 ఇచ్చి తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద జనాభా ఉన్నా కానీ అప్పట్లో రిజర్వేషన్ ఇచ్చి ముదిరాళ్లకు సరైన న్యాయం చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో 15 ఇచ్చి ముదిరాలను ఏ గ్రూప్లో మార్చడం జరిగింది. తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముదిరాళ్లకు ఎలక్షన్లో వాగ్దానం చేయడం జరిగింది. ముదిరాలని బీసీడీ నుంచి ఏకు మారుస్తాము అని చెప్పి వాగ్దానం చేయడం వల్ల ముదిరాజులు వన్ సైడ్గా రేవంత్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, నేను ప్రభుత్వం రాగానే ముదిరాలకు సరైన న్యాయం చేస్తాను. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ముదిరాలకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మీరు ముదిరాలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుచున్నాం.